పదే యేసునాథ ఇత్మహే మాతా పుత్ర ఇతిమహే తన్నో జీసస్ ప్రచోదయాత్. ఈ వీడియోలో నేను కేవలం దేవుడి పేరు అడ్డు పెట్టుకుని, రిలీజన్ పేరు అడ్డు పెట్టుకుని ఫేక్ చేసి, క్రింజ్ చేసి, రోత చేసి, క్యాములు చేసే కొంతమంది ఫేక్ పాస్టర్లే అంటున్నాను. అందరినీ కాదు. ఈ మధ్య కొంతమంది ఫేక్ పాస్టర్లు చేసే కామెడీ ఎక్కువైపోతుంది బావా. మీరు గనక ఒకవేళ వీళ్ళు చేసే కామెడీ చూస్తే పొట్ట పట్టుకుని కింద పడి గంట సేపు నవ్వి కామెంట్స్ లోకి వచ్చి లాల్ రఫెల్ ఎల్ మావో అంటూ కామెంట్స్ లో కామెంట్స్ వర్షం కురిపిస్తారు. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు, ఇప్పుడు ఏంటి ప్రభావ నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది. ఏంట్రా దీనికి రావడానికి ప్రేయర్ చేసావా? ఏంటి దీనికి రావడానికి? దానికోసం స్పెషల్ గా ప్రేయర్ ఎందుకురా చేయటం? 4 మోషన్ బిళ్ళలు మింగితే ఫ్రీ మోషన్ అవుతుందిగా. 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది. మనిషి పెరిగావు కానీ బుర్ర పెరగలేదా? అది కూడా తెలీదా? అందరూ పీజీ టెక్నికల్ స్కిల్ వాళ్ళ కోడింగ్ వేరే లెవెల్ ఉంటది. నాకు ఏ జ్ఞానం లేదు, అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి నాకు ఇచ్చాడు. విప్రోలో సెలెక్ట్ అయినా దేవుడి నామానికే మహిమ కలుగునుగా. ఏంటక్క జీసస్ ని దేవుడు అనుకుంటున్నావా, లేకపోతే నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నీ కోసం బ్యాక్ డోర్ లో కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఇచ్చే కార్పొరేట్ హెచ్ఆర్ అనుకుంటున్నావా? ఇక్కడ అసలుకే అన్ని ఉన్నా జాబ్ లేక చచ్చిపోతున్నారు. నాకు ఏ జ్ఞానం లేదు. ఈ ట్రిక్ ఏదో ముందే తెలిస్తే మన సొసైటీలో ఉన్న సగం అన్ఎంప్లాయ్మెంట్ మొత్తానికే తగ్గిపోయేదిగా. నాకు కూడా జాబ్ వచ్చింది. పర్టికులర్ కంపెనీ అసలుకి నాకు రెజ్యూమే కూడా పంపించలేదు, నేను అప్లై కూడా చేయలేదు. నేను చాలా నచ్చేసాను. రెజ్యూమే చూడకుండా అప్లై చేయకుండా జాబ్ ఎవడరా ఇచ్చేది? చాలా నచ్చేసాను. అసలు జాబ్ అన్న ఎలా ఇస్తారా? ఆధార్ కార్డు చూసి ఇస్తారా? డెలాయిట్. నాకు తెలిసి ఏ స్వేపర్ జాబో హౌస్ కీపర్ జాబో అయి ఉంటదిలే. లేకపోతే అక్కకి డెలాయిట్ లో జాబ్ వచ్చిందంట. డెలాయిట్ గురించి పక్కన పెట్టి ముందు నీ బుర్రని డెటాల్ వేసుకుని కడుక్కో. పాకుడు పట్టేసినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. ఒక ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. అప్పటికి అంత అనుభవం లేదు, వర్క్ అంతా నాకు తెలియదు. ఆ మౌస్ పట్టుకున్నాను ఏదో వచ్చినట్టు. పట్టుకోగానే దేవుడు అంటున్నాడు అది నొక్కు, ఇది నొక్కు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యని. సరే రన్ చేయగానే ఎగ్జాక్ట్ గా రన్ అయిపోయింది. అరే మావా చెప్తున్నాగా, ఈ బీటెక్ ఇవన్నీ బొక్కరా. కోడింగ్ ఇది నేర్చుకుని మనకి బొక్క. ఇక్కడ నుంచి మనం కూడా మౌస్ పట్టుకుని అక్కడ ఎక్కడ నొక్కి ప్రేయర్ చేద్దాం. ఎందుకు చెప్పు బీటెక్ ఇవన్నీ అసలుకే ఈ కాలంలో చదువులంటే ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సౌమ్య యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. రే 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 ఉద్యోగం ఇచ్చేది ఎంఎన్సీ కంపెనీస్ కదరా. ఆయన ఎందుకు వచ్చాడరా? వీళ్ళంటి కొంతమంది వల్లే మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ పరువు సగం సంకర అక్కుపోతుంది. ఇకపోతే కొంతమంది పాస్టర్లు ఉంటారు మావా. వీళ్ళు ఎలా అంటే దేవుడి దగ్గర కూడా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు. వెయ్యమంటుంది ఏంటి మావా? ప్లీజ్ రా ప్లీజ్ రా, నేను చూసేదంత ఫేక్ అని చెప్పండి రా. డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? వాడుకోండి. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారా? ఒక ఆవిడేమో వచ్చి వెయ్యమంటుంది, ఇంకో ఆవిడేమో వచ్చి నన్ను వాడుకో డాడీ అంటుంది. మీరు అసలు మనుషుల మడేళ్ళ? అరే ఒక్క నిమిషం మనం ఒకసారి వీడియో తీసేసి ఓన్లీ ఆడియో విందాం. అదంతా డబుల్ మీనింగ్ గా ఉంటుంది, నేను మీకు చూపిస్తా. యూట్రస్ క్యాన్సర్ అవుట్ 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 అవుట్. ఏంట్రా ఇది? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా లాంగ్ డిస్టెన్స్ వర్షిప్. ఆఫ్లైన్ లో స్కామ్లు చేయడం అయిపోయింది, ఇప్పుడు ఆన్లైన్ లో మొదలెట్టేసారే ఏంటి? స్క్రీన్ మీద చెయ్యట్టి అవుట్ అవుట్ అంటున్నావు. అవుట్ 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 అవుట్. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. పాస్టర్ గారి పవర్ తెలుసుగా, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేస్తాడు. మరలా ఇది స్థలంలోకి కన్సీవ్ అయి వస్తున్నావు. ఇంకా బేబీ బాయ్ గాడ్ నాకు ఇచ్చాడు. నాకు తెలియక అడుగుతున్నానండి పాస్టర్ గారు. మీరు చెయ్యి ఒకటెట్టి అచుకు పుచ్చుకు అని చెప్పి ప్రెగ్నెన్సీ తెప్పించేస్తే మధ్యలో వాళ్ళ హస్బెండ్ ఏం చేయాలంటారు? పక్కన కూర్చుని లాలీబాబ్ చీకుంటూ కొట్టుకోవాలా? కొట్టుకోండి చెప్తా. నడవలేను, పరిగెత్తాలి. ఇప్పుడు అంకులు జాగ్రత్తగా వెళ్ళండి, లుంగి ఊడిపోద్దేమో. అసలుకే ఓ చేత్తో లుంగి పట్టుకుని ఉరుకుతున్నారు. అయినా పాస్టర్ గారి దగ్గరకు వచ్చేటప్పుడు లోపల డ్రాయర్ వేసుకుని రావాలని చెప్పి తెలీదా? పాస్టర్ గారి చూపు మీ లుల్లి మీద పడింది అనుకో, దాంతో కూడా వీడియో తీసి కంటెంట్ క్రియేట్ చేస్తాడు. ఎవరు నీవో? మొగోడివి. ఈ అమ్మాయి నీ కావాలా? నాకు తెలిసి అవ్వకి ఎల్జీ టీవీ దయ్యం పెట్టినట్టుంది. నా కోరికలన్నీ తీరినాక ఉంటే ఉంటది, పోతే పోతే. అవ్వకి ఈ ఏజ్ లో కూడా కోరికలు తగ్గలేదు అనుకుంటా. యు నాటీ అవ్వ. మాట్లాడు. ఐ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నోరు తెరబడును గాక, తెరబడును గాక. అయ్యా పాస్టర్ గారు చాలండి. ఇంకొంచెం గట్టిగా గొంతుకేసి నొక్కారనుకో, రేపు పొద్దున మీరు చర్చికి బదులు స్టేషన్ వెళ్ళాల్సి వస్తుంది. నిన్న ఎక్కడి నుంచి వచ్చావు? ఆవిడేంటి అలా పడిపోయింది? కంపెనీస్ పాస్టర్ గారు పిత్తారా ఏంటి? బాబోయ్ కంపుతో సచ్చేలా ఉన్నా.
ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. అరే ఎలుకలు బొద్దింకల కోసం ప్రేయర్ చేయడం ఏంట్రా? మరి ఎలుకల మందు ఉన్నది దేనికిరా? చెత్త కొట్టి ముడ్డిలో పెట్టుకోవడానికే? ఏం జోకర్స్ లా బిహేవ్ చేస్తున్నారా బాబు? జీసస్ పరువు తీయడానికి ఎవరో అక్కర్లా, మీరు చాలు. ఎవరి దగ్గర అయితే 500 నోటు ఉంటుందో 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పి. అరే అవుట్ ఆఫ్ నోవేర్ అకౌంట్ లోకి మనీ ఎలా వస్తారా? హెవెన్ నుంచి దేవుడు ఇవిడికి ఫోన్ పే చేశాడా ఏంటి? అరే ఈ జీపే, ఫోన్ పే, ఆ పే, ఈ పే ఇవన్నీ అనవసరంగా మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్నాం రా. ఇవిడు చెప్పినట్టు చేస్తే ఆయన చక్కగా అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అనవసరంగా స్పేస్ బొక్క. కొంతమంది బాయ్స్ వెంట పడుతుండేవాళ్ళు. ఒక ఫోటో చూద్దాం, అది చూపెడదామని చెప్పి ఇలా స్క్రోల్ చేస్తున్నాను. బ్రదర్ ఫోటో ఇలా ఐకాన్ క్లిక్ చేసి, ఇదిగో ఈ అబ్బాయితో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది, ఫలానా డేట్, ఫలానా మంత్, ఫలానా టైం అని చెప్పాను. అలా చెప్తూ ఉన్నప్పుడే దేవుడు ఆమేన్ అనేసారు. నిజంగా అదే జరిగిపోయింది. లేదులే మామ, ఇవిడ మాట్లాడేది నార్మల్ బ్రదర్ గురించి కాదు, చర్చ్ బ్రదర్ గురించి. చర్చ్ లో దేవుడికి సేవ చేసుకునే అబ్బాయిల్ని బ్రదర్ అంటారులే. కాకపోతే ఇక్కడ నాకున్న ఒక సీరియస్ డౌట్ ఏంటంటే, రేపు పొద్దున ఒకవేళ ఇవిడ ఆయన్ని పెళ్లి చేసుకుంది అనుకో, ఆయన్ని బ్రదర్ అని చెప్పి పిలుస్తుందా, లేకపోతే యావండి అని చెప్పి పిలుస్తుందా? ఏం చేస్తావు? చంపేస్తావా? ఏ ఆరోగ్య సమస్యలు ఈ ఇంట్లో పుట్టిస్తున్నావు? ఆంటీ ఆంటీ హిందీలో మాట్లాడితే ఎక్స్ట్రా పేమెంట్ ఎవరు? ఆహా, ఎక్స్ట్రా పేమెంట్ దొబ్బేద్దామనే. कुछ नहीं हुआ रे, तेरा जैसा लोग बंदे को चूतिया बना के पैसा कमा रहा है और क्रिस्टियनिटी को बदनाम कर रहा है. बदनाम. ఏం చేస్తున్నారు మీరు? బాప్తిజం చేయడానికి ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇది బాప్తిజం చేయడానికి స్విమ్మింగ్ పూల్. అందరూ వచ్చేది ఇది. ఎక్కడికి వచ్చి మీరు బాప్తిజం ఎట్లా ఇస్తారు? రే పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో బాప్తిజం ఇవ్వడం ఏంట్రా? చిప్పుగాని మింగిందా? ఆ స్విమ్మింగ్ పూల్ లో ఎంతమంది ఒచ్చలు పోసి ఉమ్మిలేసి ఉంటారు. సిగ్గుందా అసలు? ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వెవరువే? దయ్యానివేనా? గల్లీ దయ్యానివా, ఢిల్లీ దయ్యానివా? గల్లీ దయ్యం కాదు, ఢిల్లీ దయ్యం కాదు, సుల్లి. అదే సిల్లి దయ్యం. సిల్లిగా యాక్టింగ్ చేస్తుంది. వీళ్ళ భార్య మొత్తం జబర్దస్త్ చూస్తూ ఉంటుంది. జబర్దస్త్ చూస్తుందా? జబర్దస్త్ చూస్తేప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను. మనుషులు అనుకున్నా ఈ మధ్య దయ్యాలు కూడా జబర్దస్త్ చూస్తున్నాయేట్రా? ఏముందండ్రా జబర్దస్త్ లో? కామెడీ ఉండదు, బొక్క ఉండదు. దాని బదులు ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు అమ్మ జబర్దస్త్ కు మించిన కామెడీ చేస్తున్నారు. ప్రేరాయిలు రాస్తున్నానండి. ప్రేరాయిలు రాసుకుంటున్నాను. మన మ్యారేజ్ కి వెళ్తే అందరు నన్ను చూసి నీ ముఖంలో చాలా చేంజ్ వచ్చింది, నలుపంతా పోయింది అన్నారు. ఫేస్ గ్లో కావడానికి ఎవడన్నా ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటాడు కానీ ప్రేరాయిలు రాసుకోవడం ఏంట్రా? నలుపంతా పోయింది అన్నారు. అవునవును, కరెక్టే. కాకపోతే ఇక్కడ మీరు చెప్పినట్టు ఫేస్ కున్న నలుపు పోవాలా, జుట్టుకున్న నలుపు పోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు ఒక పాస్టర్ ని చూపిస్తా మావా. పాస్టర్ అంటాం కన్నా రోత పుట్టించి రోతగాడు అంటాం బెస్ట్. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తు. ఏ క్లాస్ గా కొడతావు? పెళ్ళైందా? పెళ్లి చేసుకో త్వరలో, ఇంకా బాగా కొడతావు. పాపం పాస్టర్ గారికి పెళ్లి అవ్వలేదు అనుకుంటా, అందుకే అన్ని ఇన్ని ప్రేయర్ చేయకుండా పెళ్ళైందా అని చెప్పి అడుగుతున్నాడు. పెళ్ళైంది నీకు? చెప్పరా చెప్పు, పాస్టర్ గారు అడుగుతున్నారుగా. ఒకవేళ నీకు పెళ్ళి అవ్వబోతే ఆయన చేసుకుంటాడు. అంత పందుకొక్కులాగా ఉన్నాడు. ప్రేయర్ చేయమంటే ప్రేయర్ కు వచ్చిన జనాల్ని బాడీ షేపింగ్ చేస్తాడేంట్రా బాబు ఈయన? మనకు అవసరమా? ఇప్పుడు ఒక్కసారి బాడీ షేపింగ్ చేస్తే జోక్ అనుకోవచ్చు, 2 సార్లు బాడీ షేపింగ్ చేస్తే ఈయనకు అదే అలవాటేమో అనుకోవచ్చు. కానీ ఈయన ప్రతిసారి బాడీ షేపింగ్ చేస్తాడు. అదే తల కట్టింగ్ అలాగే చేయండిదా, పందుకొక్క కరిచేసినట్టు కరిచేసిందా? ఆడు అలా చేస్తే నీకెందుకు? నాకు తెలిసి నీకు మ్యాటర్ వీక్, సొల్లు పీక్ అనుకుంటా. అందుకే అవసరమైన తప్ప అనవసరమైన చెత్త అంతా మాట్లాడుతున్నావు. మీరు అన్నమ్మా ఒకసారి లేక్ గడికి నోటికి ప్లాస్టర్ వేసి పక్కన కూర్చోబెట్టక అందరూ కలిసి పాస్టర్ అంటూ స్టేజ్ మీదకి ఎక్కిచ్చారనుకో, ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తాడు. కృతజ్ఞత స్థుతులని ఉంటది. కొత్త సూచులు అంటుంది ఆవిడ. కొత్త ఏంట్రా? కొత్త కోతినాయలా కొత్త మెత్త అన్నాను నిన్ను, నిప్పొట్టి. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ, ఫ్రీనేగా. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు